హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈరోజు మీకోసం ఇంకో షార్ట్ స్టోరీతో వచ్చేసాను. ఇది రాసింది చదివింది నేనే రూపలావణ్య. ఇంక కథలోకి వెళ్దామా? హైదరాబాద్లో సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ అది. బ్లాక్ వైజ్గా సుమారు 17 ఎకరాల్లో ఆ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి 14 ఫ్లోర్స్తో ఉంటే వాళ్ళందరికీ కావాల్సిన వసతులన్నీ కమ్యూనిటీ లోపలే అరేంజ్ చేసుకుంటారు. స్విమ్మింగ్ పూల్, పార్క్, వాకింగ్ ఏరియా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్, మీటింగ్ హాల్, జిమ్ ఒక్కటేమిటి దేనికోసం కూడా బయటికి వెళ్ళక్కర్లేదు. ఈవెన్ ఒక చిన్న సూపర్ మార్కెట్ కూడా అందులోనే ఏర్పాటు చేస్తారు కమ్యూనిటీ కట్టినప్పుడు. అందుకే అది కొనాలి అనుకునేవాళ్ళు చాలా డబ్బులు పెట్టి కొనాలి. సుమారు ఒక ఫ్లాట్ కొనాలి అంటే 2 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా అందులో ఉంటూ మేనేజ్ చేయాలి అంటే నెలకి మినిమం 20,000 వరకు మెయింటెనెన్స్కే అవుతుంది. అలాంటి ఫ్లాట్స్లో బ్లాక్లో 14th ఫ్లోర్లో ఏం జరుగుతోందో చూద్దామా? విండోలోంచి లేత సూర్యకిరణాలు మొహం మీద పడుతుంటే చేతిని అడ్డుపెట్టుకుని నుదుటి మీదకి వచ్చిన బేబీ హెయిర్ని వెనక్కి తీసుకుంటూ బద్ధకంగా లేస్తుంది తపన. లేచి లేవగానే చిన్నగా నవ్వుకొని విండో దగ్గరికి వెళ్ళి ఉదయిస్తున్న సూర్యుని చూసి గుడ్ మార్నింగ్ సూర్య అని తనలో తనే నవ్వుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. అరగంటలో మొత్తంగా రెడీ అయ్యి బయటికి వచ్చి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టుకుని తన థింగ్స్ అన్నీ సర్ది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాక వచ్చి టిఫిన్ చేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని రెడీ అవుతుంది. సరిగ్గా అప్పుడే ఆమె రూమ్ పక్కనున్న ఇంకో రూమ్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. అందులో నుండి వస్తాడు అమర్, తపన భర్త. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యి ఆ రోజుకి కరెక్ట్గా 1 మంత్ అవుతుంది. కానీ కనీసం ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఆ ఇంటిని కూడా పెళ్ళయ్యాక తపన వాళ్ళ నాన్న వాళ్ళకి మ్యారేజ్ గిఫ్ట్గా ఇస్తే పెళ్ళైన రెండో రోజే అక్కడికి షిఫ్ట్ అవుతారు. అలా విడివిడిగా రెడీ అయ్యి ఆఫీస్లకి అమర్ తన కారులో స్టార్ట్ అయితే తపన తన స్కూటీ మీద స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దారులు కూడా చెరొక వైపు సాగితే కాసేపట్లోనే ఆఫీస్లకి చేరుకుంటారు. హాయ్ తపన, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసావు అంటూ తన పక్క డెస్క్ మీద హ్యాండ్ బ్యాగ్ పెట్టి చైర్లో కూర్చుంటూ అడుగుతుంది కీర్తి. నువ్వే లేట్ అయ్యావే, నేనేం ఫాస్ట్గా రాలేదు, కరెక్ట్ టైంకి వచ్చాను అంటుంది తపన నవ్వుతూ. అది కూడా నిజమేలే, నేనే లేట్ అయ్యా అని చిన్నగా నవ్వుతూ చున్నీ కవర్ చేసుకుంటూ కీర్తి కూర్చుంటే అది కాస్త తపన కళ్ళల్లో పడుతుంది. వాళ్ళిద్దరి క్యూబికల్స్ వేరే వాళ్ళ క్యూబికల్స్కి కాస్త దూరంగా ఉండటంతో దగ్గరగా వీల్స్ తోసుకుంటూ చైర్తో వచ్చేసి చప్పున కీర్తి మెడలోంచి ఆమె చున్నీ లాగేస్తుంది తపన. కీర్తి నెక్ మీద రెడ్ కలర్తో మార్క్స్ కనిపించగానే అవేంటో అర్థం కాక అయ్యయ్యో, నీ మెడకి ఏమైంది అని అడుగుతుంది తపన. ఒసేయ్, ఎందుకే నా చున్నీ లాగేశావు అంటూ ఇంకెవరైనా చూశారేమో అని కంగారుగా తపన చేతిలోంచి లాక్కొని మళ్ళీ మెడలో వేసుకుంటుంది కీర్తి. ముందు ఏమైందో చెప్పవే, మరి అంతలా ఖర్చేశాయి? మీ ఇంట్లో పురుగులు ఉండవు కదా, ఆ మాత్రం మస్కిటో కాయిల్ కూడా పెట్టుకోవట్లేదా నువ్వు? కనీసం ఆల్అవుట్ అయినా యూజ్ చెయ్యి అంటూ సలహాలిస్తుంటే సిగ్గుగా నవ్వుతూ నీకు పెళ్ళి అయ్యి 1 మంత్ అయింది, నీకు ఇంకా ఈ మార్క్స్ ఏంటో అర్థం కాలేదా అని సిగ్గుగా నవ్వుతుంది కీర్తి. అప్పటికి కీర్తికి పెళ్ళయి 1 ఇయర్ అవుతూ ఉంటుంది. ఆఫీస్లో జాయిన్ అయ్యాకే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కీర్తి అలా చెప్పగానే ఆ మార్క్స్ ఎలా వచ్చాయో అర్థమై ఒకసారిగా పెద్ద కళ్ళు చేసి షాక్ అవుతూ చూస్తుంది తపన. చిచి, అలాంటివేమీ లేదే, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు, నీకో దండం తల్లి, ఇలాంటివేమైనా ఉంటే వీకెండ్స్లో పెట్టుకోండే బాబు, అంతేగాని ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇలా షో చేయాలా అని కీర్తి కన్నా తపనే ఎక్కువ సిగ్గుపడిపోతూ తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళి సిస్టంలో వర్క్ స్టార్ట్ చేస్తుంది. చాలేవే, లవ్ చూపించాలి అంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాలా? నువ్వు నీ పిచ్చి ఏంటో, పెళ్ళైంది కానీ నీలో నాలాంటి సిగ్గు ఎప్పుడూ కనిపించదు. కనీసం ముద్దు ముచ్చట అయినా ఉన్నాయో లేదో నాకైతే తెలియట్లేదబ్బా, అడిగితే ఏమీ లేదు అంటూ మాట దాటేస్తావు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది అంటూ చిలిపిగా కళ్ళు ఎగరేసి అడుగుతుంది కీర్తి. ఫాగ్ నడుస్తోంది. అదేనే ఫాగ్, టీవీలో చూపిస్తారుగా, అదే నడుస్తోంది. లేదంటే ఏంటే,
అయినా ఇలాంటి దిక్కుమాలిన క్వెషన్స్ ఎవరైనా అడుగుతారా? నోరు మూసుకొని వర్క్ చెయ్యి. బాస్ కూడా ఈరోజు తొందరగా వచ్చేశారు అంటూ తన సిస్టంలో వర్క్ స్టార్ట్ చేస్తుంది తపన. అమ్మో! మన బాస్ రాక్షసుడు వచ్చేశాడా? ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నాడు. ఇంకా నయం నేను మరీ లేట్ అవ్వలేదు అని అక్కడితో ఆ టాపిక్ ఆపేసి ఎవరి వర్క్‌లో వాళ్ళు పడతారు. ఈవినింగ్ అయ్యాక మళ్ళీ బాయ్ చెప్పి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అంతేగాని ఆఫీస్‌లో తప్ప బయట ఎక్కువగా ఎవరితో మాట్లాడదు తపన. ఆ విషయం కీర్తికి కూడా బాగా తెలుసు. అందుకే ఎక్కువగా కలువ చేసుకోదు. ఎక్కడా ఆగకుండా మళ్ళీ తన స్కూటీపై డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తుంది తపన. ఆమె వచ్చే పావుగంట ముందే ఇంటికి చేరుతాడు అమర్ కూడా. మార్నింగ్ ఆఫీస్ హడావిడిలో థింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది తపన. అందుకే ఆమె వచ్చేలోపే ఇల్లంతా నీట్‌గా సర్ది, మెయిడ్ రాగానే బౌల్స్ అన్నీ వాష్ చేశాక ఇంటిని కూడా దగ్గరుండి క్లీన్ చేయిస్తాడు. ఇది రోజు వాళ్ళ ఇంట్లో జరిగే పని. అమర్ ఆమెకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాడు. కానీ అన్నీ సైలెంట్‌గానే. ఇద్దరిలో ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. ఇప్పుడు తపన స్కూటీపై ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవగానే ఆ వెనకే ఇంకో బైక్ పైన ఒక వ్యక్తి ఆమెను ఫాలో చేస్తూ వచ్చేస్తాడు. స్కూటీ పార్క్ చేస్తున్న తపన మిర్రర్లోంచి ఆ వ్యక్తిని చిరాగ్గా చూసి మరింత వేగంగా నడుస్తూ లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసే బటన్ని ప్రెస్ చేస్తుంది. దానితో ఆ వ్యక్తి తపనని ఫాలో చేయలేక ఇంకోవైపు ఉన్న వేరే లిఫ్ట్లో తపన ఉండే ఫ్లోర్ బటన్ ప్రెస్ చేస్తాడు. ముందు తపన లిఫ్ట్లోంచి బయటికి వచ్చి డోర్ కొట్టగానే అమర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. కనీసం అతన్ని సూటిగా చూడకుండా డోర్ ఓపెన్ చేసిన వెంటనే చిరాగ్గా హ్యాండ్ బ్యాగ్ని పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసుకుంటుంది తపన. ఆమె డోర్ వేసిన వెంటనే ఓపెన్ చేసి ఉన్న మెయిన్ డోర్లోంచి అంతవరకు ఫాలో చేసి వచ్చిన వ్యక్తి కూడా ఆ ఇంట్లోకి వచ్చేస్తాడు. అతను అమర్ అతన్ని చూసుకున్నా కనీసం పలకరించుకోరు. ఏమవుతుందో వాళ్ళ ఇద్దరికీ తెలిసిందే కాబట్టి లోపలికి నడిచి మెయిన్ డోర్ మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఒక్క పావుగంట తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది తపన. అప్పటి వరకు ఆ వచ్చిన వ్యక్తి కూడా ఓపికగా ఎదురుచూస్తూ ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళి తన కోసం అల్లం వేసిన టీ పెట్టుకుని ఒకే ఒక కప్పుతో వచ్చి సోఫాలో కూర్చుని యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తపన. అంతేగాని అక్కడ అమర్, అలాగే తనని ఫాలో చేసి వచ్చిన వ్యక్తి ఇద్దరూ ఉన్నారన్న విషయం కూడా పట్టించుకున్నట్టే ఉంటుంది. అది రోజూ జరుగుతుంది కాబట్టి అలవాటు ప్రకారం ఆమె దగ్గరికి వెళ్ళిపోయి కిందనే కూర్చుని తపననే చూస్తూ, బేబీ ప్లీజ్ బేబీ సారీ అని రోజు చెప్తున్నా కదా, ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావు? నిజమే నేను తప్పే చేశాను. దానికి ఆల్రెడీ నువ్వు పనిష్మెంట్ ఇచ్చేశావు కదా, శిక్షగా అనుభవిస్తున్నాను. ఇంతకన్నా ఇంకా నేను అనుభవించలేనురా. నీకు నేను దూరంగా ఉండలేను. నన్ను క్షమించు అని ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అదంతా అమర్‌కి చాలా చిరాగ్గా అనిపిస్తున్నా ఏమీ మాట్లాడలేక ఇంకో పక్క ఉన్న సోఫాలో కూర్చుని తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. తపన మాత్రం తన టీని ప్రశాంతంగా తాగుతూ యూట్యూబ్‌లో షార్ట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఒక అరగంట సేపు బ్రతిమాలినా ఆ వ్యక్తి రోజూలాగానే నిట్టూర్చి తనే లేచి డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ తపన సీరియస్‌గా లేచి నిల్చుని నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తూ ఉంటే అమర్ కూడా వెళ్ళి ఆమెకి ప్రిపేర్ చేయడంలో డిన్నర్‌కి హెల్ప్ చేస్తాడు. ఆమె చపాతీకి పిండి కలిపితే అతను కర్రీ చేయడానికి వెజిటబుల్స్ కట్ చేస్తాడు. మెయిడ్ అప్పటికే వచ్చి బౌల్స్ అన్నీ వాష్ చేయడంతో అంతా క్లీన్‌గా ఉండేసరికి చకచకా అరగంటలో చపాతీలు, కర్రీ రెండూ ప్రిపేర్ చేసేసి మళ్ళీ వచ్చి హాల్‌లో కూర్చుంటుంది తపన. ఆమె వెనకే ఫాలో అవుతూ వస్తాడు అమర్. రోజులాగే అలవాటు ప్రకారం మళ్ళీ వాళ్ళిద్దరికీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాల్స్ వస్తాయి. ఇద్దరూ మాట్లాడతారు. సైలెంట్‌గా డిన్నర్ చేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కానీ తపనకి ఉదయం ఆఫీస్‌లో కీర్తి తనని అడిగిన ప్రశ్నలే గుర్తొస్తూ ఉంటాయి. పెళ్ళయ్యి 1 మంత్ అయింది. ఇంకా మీ మధ్య ఇలాంటి స్వీట్ నథింగ్స్ ఏమీ లేవా? హగ్‌లు, కిస్‌లు ఇవన్నీ ఉంటాయి కదా! దీనికోసం వీకెండ్ వరకు వెయిట్ చేయమంటున్నావు అంటే మీరు కూడా అలాగే చేస్తున్నారా ఏంటి? అని నవ్వుతూ వెటకారంగా అడగడం ఆ ప్రశ్నలు గుర్తొస్తుంటే ఒక్కసారిగా ఆమె ముందు అమర్ కనిపిస్తాడు. మళ్ళీ వెంటనే కాసేపు ముందు వచ్చి ఆమెను బ్రతిమాలిన వ్యక్తి కనిపిస్తాడు.
అతని పేరు కిషోర్. అలా తన గతంలోకి జారిపోతుంది తపన. కిషోర్, నీకోసం గంట నుంచి నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది కాల్లో తపన. అబ్బా, వస్తున్నా అన్నా కదా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఒకటే కంగారు పెడుతూనే ఉంటావా? కాసేపు కూడా వెయిట్ చేయలేవా అని చిరాగ్గా అరుస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ వస్తుంటాడు కిషోర్. అది కాదు కిషోర్, నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను. నువ్వు లేట్ అవుతుంది అని చెప్తే నేను కూడా లేట్గా వచ్చేదాన్ని కదా. సరే, బైక్ డ్రైవింగ్లో ఉన్నావు కదా, అలాంటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, వచ్చాక మాట్లాడుకుందాం, త్వరగా వచ్చేయ్, మిస్ యూ కిషోర్ అని కాల్ కట్ చేస్తుంది తపన. 10 నిమిషాల్లో వస్తా అన్నవాడు మళ్ళీ అరగంట వరకు రాడు. అయినా కూడా అక్కడే ఓపికగా వెయిట్ చేస్తూ ఉంటుంది తపన. కిషోర్ కనిపించగానే అప్పటి వరకు ఉన్న కోపం, విసుగు, చిరాకు అన్నీ పోయి ఒక్కసారిగా సంతోషం ఆమె మొహంలోకి చేరుతుంది. లేచి అతని దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, ఏంటి కిషోర్, ఇంత లేట్ అయ్యావు? చెప్పొచ్చుగా కొంచెం ముందే లేట్ అవుతుందని అంటూ కాస్త డల్గా అడుగుతుంటే, కిషోర్ మాత్రం అస్సలు పట్టించుకోనట్టు ఆమెని విసుగ్గా చూసి చేతులు విడిపించుకొని, ఎన్ని పనులుంటాయి నాకు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ప్రతిసారి చెప్తూనే ఉండాలా అని చిరాకు పడుతూ మళ్ళీ ఆమె చేతిని చాలా గట్టిగా నొప్పి వచ్చేలా పట్టుకొని పక్కనే ఉన్న బెంచ్ పైన విసిరినట్టే కూర్చోబెడతాడు. వాళ్ళు అప్పుడు ఉన్నది ఎన్టీఆర్ గార్డెన్స్. అది కాదు కిషోర్, నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇప్పటికే చాలా టైం అయింది. వెయిటింగ్లోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం తెలుసుగా. చీకటి పడితే నా రూట్లో ట్రాఫిక్ పెరిగిపోతుంది, అమ్మ వాళ్ళు కంగారు పడతారు. అందుకే అంటాను తప్ప వేరే ఏం కాదు. నీకు తెలుసుగా, నీకోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాగా అనగానే ఒక్కసారిగా సీరియస్ అవుతూ, ఏంటి అంటే ఏంటి నీ ఉద్దేశం? మన పరిచయంలో నేనెప్పుడు నిన్ను ఇలాగే వెయిట్ చేస్తూనే ఉంచున్నాను అనా అంటున్నావు అంటూ కావాలని అరుస్తాడు. దానితో చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళని చూస్తారు. అది చూసి తపన కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. అయినా కూడా అదంతా కిషోర్కి చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకు, ఏదో చిన్న మాట అంటే చాలు వెంటనే కళ్ళల్లో నీళ్లకుండ పెట్టుకున్నట్టు బయటికి వదిలేస్తావు? ఇవన్నీ నాకు చిరాకు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడేంటి, ఇంటికి వెళ్ళాలి అంతే కదా, వెళ్ళిపో. దానికి నా పర్మిషన్ ఎందుకు? ఇక్కడికి రావడం నాదే తప్పు, ముందే చెప్పుండాల్సింది నీతో అని చిరాకు పడుతూ మళ్ళీ ఆమె కంటే ముందే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు కిషోర్. వెళ్ళిపోతున్న అతన్నే కన్నీళ్లతో చూస్తూ అక్కడే ఉండిపోతుంది తపన. అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలీదు. చిన్నగా చిరుచీకట్లు కమ్ముకుని అక్కడ ఉన్న జనాలు కూడా తగ్గుతుంటే కన్నీళ్లు తుడుచుకుని మెల్లిగా నడుస్తూ తన స్కూటీపై ఇంటికి వెళ్ళిపోతుంది. తపన, ఎందుకింత లేట్ చేస్తావు? ప్రతిరోజు ఇలాగే అవుతోంది. మీ ఆఫీస్ వదిలేది ఈవినింగ్ 5కే కదా, ఇప్పుడు టైం 7 అయింది. ఎంత ట్రాఫిక్ అయినా కానీ మరి ఇంతసేపా? అయినా 5కి ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఉండదు కదా. నువ్వు రోజు ఇలా చేస్తే డాడీకి ఏం చెప్పాలి అని అడుగుతారు వాళ్ళమ్మ మీనాక్షి. మమ్మీ ప్లీజ్, ఈ ఒక్కరోజే, రేపటి నుంచి నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాను. వర్క్లో పడి టైం చూసుకోలేదు మమ్మీ, డాడీ ఇంకా రాలేదు కదా అని టెన్షన్గా చూస్తూ అడుగుతుంది తపన. లేదు, రాలేదు కాబట్టే నేను ఇంత మెల్లిగా మాట్లాడుతున్నా. వస్తే ఏమవుతుందో నీకు తెలుసుగా. మీ డాడీ నీకు ఎంత ఫ్రీడమ్ కావాలంటే అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు. అలా అని నువ్వు ఇలా లేట్ చేయడం కూడా మంచిది కాదమ్మా, అర్థం చేసుకో. బయట రోజులు ఎలా ఉన్నాయో నీకు కూడా తెలుసుగా అనగానే, నాకు తెలుసు మమ్మీ, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళి కిషోర్కి సేఫ్గా రీచ్ అయ్యాను అంటూ మెసేజ్ పెడుతుంది. కానీ అది చూసి కూడా కిషోర్ ఇగ్నోర్ చేస్తాడు, రిప్లై ఇవ్వడు. అది తనకి అలవాటే అన్నట్టుగా చూసి నార్మల్గా తీసుకొని ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మకి డిన్నర్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతుంది తపన. అలా వాళ్ళ లవ్ చేసుకున్న ఫస్ట్ వన్ ఇయర్ యానివర్సరీ రాగానే, అంటే కిషోర్ లవ్కి తపన ఓకే చెప్పి 1 ఇయర్ అవటంతో ఒక పెద్ద ఫ్లవర్ బొకే, కాస్ట్లీ వాచ్, ఒక డ్రెస్, తనకి ఎంతో ఇష్టమైన షూస్, లేటెస్ట్ మోడల్ ఐఫోన్ అన్నీ తీసుకుని హ్యాపీగా విష్ చేసి ఇస్తుంది కిషోర్కి. అప్పటి వరకు రోజు చిరాకు పడుతూ ఉన్న కిషోర్ ఆ రోజు మాత్రం అన్ని గిఫ్ట్స్ ఒకేసారి ఎక్స్పెక్ట్ చేయక చాలా సంతోషపడిపోతూ, థ్యాంక్ యూ తపన, నిజంగా నువ్వు ఇన్ని సర్ప్రైజెస్ ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ,
నేను నీకోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేకపోయాను. యాక్చువల్‌గా నేను ముందే స్టార్ట్ అయ్యాను. కానీ నీకు తెలుసుగా మా బాస్ గురించి లాస్ట్ మినిట్‌లో వర్క్ ఇచ్చాడు. అందుకే అంటూ చెప్పబోతుంటే, నాకు తెలుసు కిషోర్. నేను నీ నుంచి గిఫ్ట్స్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇది నా లవ్. నేను నీకు చూపిస్తున్నాను అంతే. దానికి నేనేమీ తిరిగి ఆశించట్లేదు. నాకు నువ్వుంటే చాలు కిషోర్. ఇంకేం వద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అని అతని భుజంపై తలవాల్చి చేతిని చుట్టుకుని కళ్ళు మూసుకుంటుంది నవ్వుతూ తపన. ఆమె పిచ్చి ప్రేమను చూసి కిషోర్ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. నాకు తెలిసే నువ్వు నన్ను ఇంత పిచ్చిగా లవ్ చేస్తున్నావని. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నిన్ను పట్టించుకో అక్కర్లేదు. నిన్ను చేసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. మొదట్లో కిషోర్‌నే తపనని చూసి ఇష్టపడి ఆమె వెనకాల తిరిగి లవ్ ప్రపోజ్ చేసి ఎంతో కష్టపడి ఒప్పిస్తాడు. అప్పటికి తపన చెప్తూనే ఉంటుంది. నేను ఎవరిని లవ్ చెయ్యను కిషోర్. ఒకవేళ చేస్తే మాత్రం తననే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాను. అందుకే ఇంతవరకు ఎవరికీ ఓకే చెప్పలేదు. నువ్వు నిజంగా నాతో చివరి వరకు తోడుంటావు కదా? మధ్యలో వదిలేసి వెళ్ళవు కదా? మోసం చెయ్యవు కదా? అని మొదట్లోనే అడుగుతుంది. అవును తపన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను లైఫ్‌లో ఎప్పుడూ నీ చేతిని ఏ సందర్భంలోనూ విడిచిపెట్టను. అలాగే నువ్వు తప్ప నా లైఫ్‌లోకి వేరే అమ్మాయి ఎవ్వరూ రారు అంటూ ఆమెకు మాటిచ్చి మరి లవ్ ప్రపోజల్‌కి ఓకే చెప్పించుకుంటాడు. కానీ ఒక 1 మంత్ తర్వాత నుంచి అతని బిహేవియర్‌లో తేడా వస్తూ ఉంటుంది. తపనని కావాలని ఇగ్నోర్ చేయటం, ఫోన్ కాల్స్‌కి ఎక్కువగా అటెండ్ అవ్వకపోవడం, మీట్ అవ్వాలి అనుకున్న ప్రతిసారి 1 అవర్ లేట్‌గా వెళ్ళడం అవన్నీ చేస్తుంటాడు. కానీ తపన మాత్రం చాలా సిన్సియర్‌గా లవ్ చేస్తుంది. ఫైనల్‌గా వాళ్ళ నాన్న వెంకట్ గారిని, అమ్మ మీనాక్షి గారిని ఒప్పించి వాళ్ళతోనే కిషోర్ వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడిస్తుంది. అప్పటికీ వెంకట్ గారు అంటూనే ఉంటారు, అబ్బాయి కాబట్టి వాళ్ళు రావడమే పద్ధతి అని. డాడీ, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నప్పుడు పద్ధతుల్లో ఏముంటుంది? ముందు మీరు వెళ్ళి మాట్లాడండి ప్లీజ్ అని తను రిక్వెస్ట్ చేసేసరికి ఒక్కగానొక్క కూతురు కాబట్టి సరే అంటూ యాక్సెప్ట్ చేసి కిషోర్ వాళ్ళ ఇంటికి వీళ్ళే వెళ్ళి మాట్లాడతారు. కిషోర్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివాళ్ళు. అందుకే వెంటనే ఒప్పుకుంటారు. అలా వాళ్ళ లవ్ స్టార్ట్ అయిన 1 ఇయర్‌లోనే ఇద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. లవ్ మ్యారేజ్ కాబట్టి కట్నం అవసరం లేదు కానీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా చేయాలి అని అడుగుతారు కిషోర్ వాళ్ళ పేరెంట్స్. కానీ కిషోర్‌కి తెలుసు ఎప్పటికైనా ఒక్కతే కూతురు కాబట్టి ఆస్తి మొత్తం అతనికే సొంతమవుతుంది అని. అందుకే అతను కూడా నవ్వుతూ ఉండిపోతాడు తప్ప ఏమీ అనడు. ఇంకా వెంకట్ గారు కూడా తపన అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే వాళ్ళ దగ్గర ఏమీ దాచకుండా అన్నీ చెప్తూ నచ్చినవన్నీ కొని ఇస్తూ వాళ్ళు అడిగినట్టు చాలా గ్రాండ్‌గా పెళ్లిని జరిపిస్తూ ఉంటారు. అలా కూతురు పెళ్లికి వెంకట్ గారికి తెలిసిన చిన్ననాటి ఫ్రెండ్ హరీష్ రావు గారిని కూడా పిలిపిస్తే ఆయన కూడా ఆ పెళ్లికి వస్తారు. పెళ్లికి 4 గంటల ముందు ఉంది అనగా తపన ఎంతో సంతోషంగా పెళ్లికూతురు ముస్తాబులో వాళ్ళ అమ్మ చెప్పినట్టు అన్నీ చేస్తూ గౌరు గౌరీ పూజకి కూడా లేస్తూ ఉంటే సడన్‌గా తన మొబైల్‌కి ఒక వీడియో వస్తుంది. ఇప్పుడెవరు? ఒకవేళ నా ఫ్రెండ్ ఎవరైనా కళ్యాణ మండపం అడ్రస్ కోసం మెసేజ్ చేశారేమో అని పూజంతా అయిపోగానే ఓపెన్ చేసి చూస్తుంది. అది వాట్సాప్‌లో ఒక వీడియో. అందులో కిషోర్ తనతో పాటు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న వేరే అమ్మాయితో చాలా దగ్గరగా, ఆ అమ్మాయిని డీప్‌గా కిస్ చేస్తూ, చాలా ఇంటెన్స్డ్‌గా రొమాన్స్ చేస్తూ వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడం కనిపిస్తుంది. వెంటనే తపన చేతిలోంచి మొబైల్ కిందకి జారిపోతే ఆమె కళ్ళు ఆగకుండా కన్నీళ్లు కారుస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా మొబైల్ చూస్తూ బిగుసుకుపోయిన కూతుర్ని చూసి భయపడుతూ ముందుకు వచ్చేస్తారు వాళ్ళమ్మ మీనాక్షి. ఎంత పిలిచినా ఆమెలో ఉలుకు పలుకు ఉండదు. అలాగే కదలకుండా ఉండిపోతుంది. కానీ కళ్ళ నుండి మాత్రం కన్నీళ్లు రావడం ఆగదు. అది చూసి ఆవిడ కంగారు పడుతూ కిందకి జారిపోయిన మొబైల్ తీసి అందులో ఉన్న వీడియో ప్లే చేసి చూస్తారు. ఆవిడికి కూడా విషయమంతా అర్థమవడంతో మీనాక్షి గారికి కూడా ఏం చేయాలో పాలుపోదు. పరిగెత్తుకుంటూ కళ్యాణ మండపంలోనే వచ్చిన రిలేటివ్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ సంతోషంతో పొంగిపోతున్న వెంకట్ గారి దగ్గరికి వెళ్తుంది. ఆమెని అలా చూసి వెంకట్ గారు కనుబొమ్మలు ముడిచి చూస్తూ, ఏమైంది మీను? ఎందుకలా ఉన్నావ్? అంతా బానే ఉందిగా అని అడుగుతారు. చుట్టూ అంతమంది జనాలు, చుట్టాలు ఉండగా
వాళ్ళ ముందు విషయం ఎలా చెప్పాలో తోచక లేదు అన్నట్టు తలని అడ్డుగా ఊపుతారు. అంతేకాని ఏమీ చెప్పరు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వెంకట్ గారు కూడా అర్థం చేసుకుని, సరే నువ్వు అమ్మాయి రూంలోకి పద, నేను ఒక 2 మినిట్స్లో అక్కడికి వచ్చేస్తాను, సరేనా అనగానే ఆవిడ బాధని దిగమింగుకుంటూ మళ్ళీ కూతురి రూంలోకి వచ్చేస్తారు. అప్పటికే గౌరీ పూజ కోసం పంతులు గారు రమ్మన్నారని అంటూ ముత్తైదువులంతా వచ్చి ఏడుస్తున్న తపనని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటారు. అది చూసి మీనాక్షి, పిన్ని తనని నేను తీసుకొస్తాను, మీరు పదండి అంటూ వాళ్ళని పంపించేస్తుంది. అప్పటికి కూడా తనలో ఇంకా చలనం రాదు. ఆమె వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలాగే కదలకుండా నిల్చుని ఏడుస్తూనే ఉంటుంది తపన. కూతురు కాబోయే అల్లుణ్ణి ఎంతగా ప్రేమించిందో ఆవిడికి బాగా తెలుసు. ఇప్పుడు మనసు విరిగిపోవడంతో ఆమె పరిస్థితి ఏంటో కూడా మీనాక్షి అర్థం చేసుకుంటుంది. అందుకే కూతుర్ని అలాంటి వాడిని ఎందుకు లవ్ చేశావు అని తిట్టకుండా గుండెలకి హత్తుకుని దగ్గరికి తీసుకుంటుంది. దానితో ఈ లోకంలోకి వచ్చిన తపన ఆవిడ్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని ఒక్కసారిగా బావురుమంటుంది. సరిగ్గా అప్పుడే ఆ రూంలోకి అడుగు పెడతారు వెంకట్ గారు. కూతురు అంత గట్టిగా ఏడ్చేసరికి ఆయన గుండె తల్లడిల్లిపోతుంది. భయంతో రూమ్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి వచ్చి, తపనా ఏమైందమ్మా, ఎందుకు నువ్వు అంతలా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగేసరికి డాడీ అంటూ ఆయన గుండెల్లో తలదూర్చేస్తుంది. ఈలోపు వెనక నుంచి మీనాక్షి ఏడుస్తూనే తపన మొబైల్లో వీడియో మళ్ళీ ప్లే చేసి వెంకట్ గారికి చూపిస్తుంది. ఆశ్చర్యంతో ఆయన కళ్ళు వెంటనే వెడల్పవుతాయి. క్షణాల్లో పట్టరానంత కోపం వస్తుంది. వెంటనే తపనని వెనక్కిలాగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకురా ఏడుస్తున్నావు, తప్పు నువ్వు చేశావా, లేదు కదా, మరి ఎందుకు ఏడుపు, ఎందుకు ఈ బాధ, అలాంటి వాడి గురించి పెళ్ళికి ముందే మనకు తెలిసిపోయినందుకు సంతోషించాలి. నీకు ఈ వీడియో పంపి ఇంతలా నీ జీవితాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎవరమ్మా అని అడుగుతారు వెంకట్ గారు. తెలీదు డాడీ, అది అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన వీడియో అంటూ కళ్ళు తుడుచుకుంటుంది. కానీ ఆమె మనసులో చెప్పలేనంత బాధ బయటికి వస్తూనే ఉంటుంది. ఏవండి, పెళ్ళికి ఇంకా 3 గంటలే టైం ఉంది. చుట్టాలు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసారండి. ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటుంది మీనాక్షి. అలా అని ఆ వెధవకిచ్చి పెళ్లి చేస్తాను అంటావా ఏంటి నా కూతుర్ని అంటారు కోపంగా ఆయన. చీచీ, మళ్ళీ బుద్ధుంటే వాడికి అమ్మాయిని ఇస్తామా, వాడు ఎలాంటివాడో ముందే తెలిసిపోయిందిగా. ఇదంతా మన అదృష్టం అనుకోవాలి కానీ మళ్ళీ వాడి పేరు జీవితంలో తలవకూడదు. వాడికి సరైన బుద్ధి కూడా చెప్పండి. మన అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ మభ్యపెట్టి ఇలా వేరే అమ్మాయితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. వాడసలు మనిషేనా, మన అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు అంటూ ఈసారి మీనాక్షి కూడా కోపంతో రగిలిపోతుంది. కానీ వెంటనే తపన మాత్రం, వద్దమ్మా, ముందు ఈ పెళ్ళి ఎలా అయినా ఆపేయండి, నాకు బ్రెయిన్ పనిచేయట్లేదు, ఏం చేయాలో కూడా తోచట్లేదు, చెప్పలేనంత బాధగా ఉందమ్మా అంటూ మళ్ళీ గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె చేతులతో మొహాన్ని మూసుకుంటుంది. పుట్టినప్పటి నుండి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇంతలా ఏడవటం ఎప్పుడూ చూడని ఆ తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా పిండినట్టు అవుతుంది. అంతలా ఏడవటానికి కారణమైన వాడిని ఏమీ అనద్దు అని కూతురు చెప్తుంటే ఏం చేయలేక, అలాగే నేను ఇప్పుడే వస్తానమ్మా అంటూ బయటికి వెళ్తారు వెంకట్ గారు. అప్పటికి కిషోర్ పూర్తిగా రెడీ అయ్యి గణపతి పూజ కోసం పంతులు గారు రమ్మంటే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి అడుగు పెడతారు వెంకట్ గారు. ఎప్పుడూ లేనంత కోపంగా చూస్తూ రౌద్ర రూపంలో కనిపించేసరికి కిషోర్కి తన ఫ్రెండ్స్కి ఏదో జరిగింది అనిపిస్తుంది. వెంటనే కిషోర్ లేచి నిల్చుంటూ, ఏమైంది మావయ్య, ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతాడు. ముందు మీ ఫ్రెండ్స్ని బయటికి పంపించు, నీతో మాట్లాడాలి అంటూ అప్పటి వరకు అల్లుడు గారు మీకేం కావాలి, మొహమాట పడకుండా అన్నీ అడగండి, నేను చూసుకుంటాను అంటూ గౌరవంగా మాట్లాడిన వెంకట్ గారు ఇప్పుడు నీతో మాట్లాడాలి అంటూ ఏకవచనంలోకి వచ్చేసరికి ఎందుకో కిషోర్ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఇప్పుడా, అది నన్ను పంతులు గారు రమ్మన్నారు మావయ్య, ఏదైనా ఉంటే మనం పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం, అన్నీ ముహూర్తం ప్రకారం జరిగితే బాగుంటుంది కదా అంటాడు కావాలని తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ. లేదు, ఇప్పుడే మాట్లాడాలి, కాదు మీ ఫ్రెండ్స్ ముందే మాట్లాడాలి అన్నా నాకు ఓకే, బాగా ఆలోచించుకుని చెప్పు
అనగానే ఎందుకైనా మంచిదని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు కిషోర్. మరుక్షణం ఆ గది తలుపులు వేసి లాక్ చేసి కిషోర్ షర్ట్ కాలర్ పట్టుకుని 2 చెంపలు ఆపకుండా వాయించిస్తారు వెంకట్ గారు. మావయ్య ఏమైంది? ఆగండి, నన్నెందుకు కొడుతున్నారు? అంటూ మొదటి 2 దెబ్బలకి కాస్త మర్యాదగానే మాట్లాడిన కిషోర్ మూడో దెబ్బ మాత్రం అతని చెంపకి తగిలేసరికి అతనిలో ఉన్న అసలు స్వరూపం బయటకొచ్చి, అరే ఏంటయ్యా, ఎందుకలా కొడుతున్నావు? ఆగమంటున్నానా? ముందు ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు. నేనెవరో తెలుసుగా, నీ కూతుర్ని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకుని. నన్నే ఇలా కొడుతున్నావా? అంటూ అరుస్తూ అతని చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఇది ఇదేరా నీ అసలు స్వరూపం. ఇన్నాళ్ళు నువ్వు మా దగ్గర నటించింది అంతా నటన. నువ్వు మేకవన్న కప్పుకున్న పులిగాడివి. నా కూతురు అమాయకమైన జింకపిల్లలాగా నిన్ను నమ్మేసింది. నిన్ను ప్రేమించి మోసపోయింది. కానీ ఏ దేవుడో మమ్మల్ని కరుణించాడు. కాబట్టే పెళ్లికి ముందు నీ అసలు స్వరూపం బయటపడింది. ఎవరో పుణ్యాత్ముడు నువ్వెలాంటి వాడివో వీడియో మాకు పంపించి మేము జీవితాంతం రుణపడిపోయేలా చేశాడు. నువ్వు వేరే అమ్మాయితో ఉన్న వీడియో మేము చూడలేదనుకున్నావా? మాకేం తెలియదనుకున్నావా? సైలెంట్గా వచ్చి నా కూతురి మెడలో తాళి కట్టేసి తనకి భర్తవైపోయి జీవితాంతం తనని ఏడిపిద్దామని ప్లాన్ వేశావా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నా కూతుర్ని నిన్ను ప్రేమించింది అన్న ఒక్క మాటకి కనీసం నీ గురించి కనుక్కోకుండా వెంటనే పెళ్లి కొప్పుకున్నాను చూడు, అది నా తప్పు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికిప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా ఓకే, లేదంటే పోలీసుల్ని పిలిచి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. మీ పరువంతా తీయిస్తాను. ఈ మ్యాటర్ ఎక్కడికి వెళ్తుందో కూడా నువ్వు అస్సలు ఊహించలేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే వెళ్ళిపో అంటూ రూమంతా దద్దరిల్లేలా గట్టిగా అరుస్తారు వెంకట్ గారు. ఒక్కసారిగా కిషోర్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది. అన్ని రోజులు తపన దగ్గర ఎంతో నటించాడు. మొదట్లో ప్రేమతో మాట్లాడేవాడు. తర్వాత కావాలని తనని అవాయిడ్ చేస్తూ తన చుట్టూ తిప్పుకునేలా చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది కూడా ఆమెకి అతను అంటే ఉన్న పిచ్చి ప్రేమ తెలుసుకునే. లైఫ్లో ఎప్పుడూ తనని విడిచిపెట్టదు. కుక్కపిల్లలాగా తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన ప్రేమకి దాసోహం అవుతూనే ఉంటుంది. జీవితాంతం తన ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అన్న ఆలోచనతోనే కిషోర్ పెళ్లి వరకు వచ్చాడు. కానీ ఇప్పుడు తన ప్లాన్లన్నీ తలకిందులయ్యాయి. ఆ వీడియో పంపిన వాడిని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ వెంకట్ గారు అలా చెప్తుంటే కిషోర్కి ఏమనాలో అర్థం కాక అలా నిల్చునే కోపంతో పిడికిలు బిగించి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చి తిన్నగా తన పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు అతన్ని చూడడంతోనే, కిషోర్, ఏంటి నాన్న లేట్ అవుతోంది? పంతులు గారు నిన్ను రమ్మంటున్నారు. పెళ్లి మండపంపై కూర్చొని పూజ మొదలుపెట్టు అంటారు. అలా చెప్తుంటే కిషోర్కి ఏమనాలో అర్థం కాక నిల్చుని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. వెనక నుంచి వెంకట్ గారు వచ్చి 2 చేతులు జోడించి వాళ్ళకి దండం పెట్టేస్తూ, ఈ పెళ్లి జరగదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైందో మీ అబ్బాయి మీ ఇంటికి వెళ్ళాక చెప్తాడు. వెళ్తూ మీ రిలేటివ్స్కి కూడా చెప్పేసి వెళ్ళండి. నాకు వాళ్ళు ఇంకా ఎవరో తెలీదు అని వేరే మాటకి తావులేకుండా అక్కడి నుంచి వేరే వైపు వెళ్ళిపోతారు. కిషోర్, ఏంట్రా ఏమైంది? ఆయన ఎందుకలా చెప్తున్నారు? నిజంగానే పెళ్ళి ఆగిపోయిందా అని కంగారుగా అడుగుతారు కిషోర్ పేరెంట్స్. అవును, ఏమైందో మీకు తర్వాత చెప్తాను. ముందు మీరు వెళ్ళి మన చుట్టాలకు చెప్పేసి రండి అంటూ అతను కూడా వేగంగా నడుచుకుంటూ కళ్యాణ మండపం బయటికి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చిన కారులో మళ్ళీ ఎక్కి కూర్చుని రెడీగా ఉంటాడు. కాసేపట్లోనే వాళ్ళ పేరెంట్స్ కూడా చుట్టాలందరికీ చెప్పి రావడంతో వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెల్లిమెల్లిగా కళ్యాణ మండపంలో గుసగుసలు మొదలయ్యి పెళ్ళికొడుకు తరపు వాళ్ళంతా వెళ్ళిపోవడంతో పెళ్లికూతురు తరపు వాళ్ళు మాత్రం పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేక వెంకట్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఆయన సమాధానం చెప్పలేక సతమతం అవుతుంటే అతని భుజంపైన ఒక చెయ్యి పడుతుంది. ఎవరా అని చూస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ హరీష్ రావు గారు. హాయ్ హరీష్ అని బాధగా పలకరిస్తారు. నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రారా అని పిలవగానే ఇప్పుడా అంటూ చుట్టూ చూస్తారు. అప్పటికే చుట్టాలంతా వెంకట్ని అదోలా చూస్తూ ఉంటారు. అబ్బాయిది తప్పు అయినా కూడా, పెళ్ళి ఆగిపోయినా కూడా అమ్మాయిదే తప్పు అనుకునే సమాజం ఇది. అందుకే వాళ్ళందరి చూపులు కూడా తన కూతురుదే తప్పు అన్నట్టు చూస్తుంటే ఆయన గుండె బాధతో మెలితిరిగిపోతూ ఉంటుంది. వాళ్ళంతా గుసగుసగా మాట్లాడుకుంటున్నా 1-2 మాటలు ఆయన చెవిలో కూడా పడతాయి. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళకి ఒప్పుకోకూడదు. ఎంత కూతురు మీద ప్రేమ ఎక్కువైతే మాత్రం తను అడిగిన అన్నింటికీ ఓకే చెప్పటమేనా? బుద్ధి ఉండక్కర్లా వెంకట్కి? ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో.
పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు అతని కూతురికి మళ్ళీ ఇంకో సంబంధం వస్తుందా? అసలు పెళ్లి జరుగుతుందా? పోయిన పరువు మళ్ళీ తిరిగి వస్తుందా? అవన్నీ వినిపిస్తుంటే హరీష్ రావు గారు వెంకట్ చేతులు పట్టుకొని ముందుకు నడిపిస్తారు. ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళి, పెళ్ళి ఆగిపోయింది కదా, అందరూ అనుకుంటున్నారు, అది నిజమేనా అని అడిగితే తలదించుకుని బాధపడుతూ అవును అంటారు వెంకట్. అయితే నీకు ఒక విషయం చెప్పాలిరా అంటూ ఆయనతో కాసేపు మాట్లాడి, చెప్పరా, నీకు ఓకే అంటే ముహూర్తంకి ఇంకా టైం ఉంది కాబట్టి కానిచ్చేద్దాం అనగానే వెంకట్ గారు హరీష్ రావు గారి చేతులు పట్టుకుని, నిజంగా నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోనురా అంటారు. అలాంటి మాటలు అంటావేంట్రా? మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు బంధుత్వంగా మారుతోంది. అంతకన్నా నాకు కూడా ఏం కావాలి చెప్పు? వెళ్ళు, అమ్మాయికి విషయం చెప్పు, తనకి ఓకే అంటేనే మనం ప్రొసీడ్ అవుదాం అని అనగానే నిజమే అనుకుంటూ మళ్ళీ కూతురు దగ్గరికి వెళ్తారు వెంకట్ గారు. మీనాక్షి బెడ్పై కూర్చుని ఉంటే ఆవిడ ఒడిలో తలపెట్టుకుని తపన ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అమ్మా తపన అని పిలుస్తారు. డాడీ అంటూ లేచి మళ్ళీ అతన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది తపన. ఏడవకమ్మా, వాడిని ఇక్కడి నుంచి పంపించేశాను, ఇక నుంచి వాడితో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంటారు. నేను ఇలా పెళ్ళి ఆపి మీ పరువు పోయేలా చేసేసాను కదా డాడీ, నా మీద మీకు కోపంగా లేదా అంటూ ఏడుస్తూనే అడుగుతుంది. పెళ్ళి ఆపితే కోపం కాదురా, ఆపకుండా వాడు వెధవ అని తెలిసి కూడా చేసుకుని నువ్వు లైఫ్ అంతా కష్టపడటానికి సిద్ధపడితేనే నాకు కోపం వచ్చేది. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీతో నేను, మమ్మీ ఎప్పుడు నీతోనే ఉంటాంరా అనగానే అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతూ మరోసారి ఆయన్ని చుట్టేస్తుంది తపన. నువ్వెప్పుడు మాకు భారం కాదమ్మా, నా బంగారు తల్లివి, కాకపోతే నీతో కొంచెం మాట్లాడాలిరా అంటూ భార్య వైపు చూస్తారు. ఆవిడికి భర్త ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారని అర్థమయ్యి అక్కడ ఎవరూ లేకపోయినా కూడా డోర్ క్లోజ్ చేసి వస్తుంది. తనని కాస్త దూరం జరిపి ఆమె కళ్ళు తుడిచి, నా వైపు చూడమ్మా అంటే ఆయన కళ్ళలోకి చూస్తుంది తపన. అప్పటికే చాలాసేపటి నుంచి ఏడవటం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా అయిపోతే మొహం అంతా గులాబీ రంగులోకి మారిపోతుంది. ఈ టైంలో నీకు ఇలా అడగచ్చో లేదో నాకు తెలియట్లేదురా, కానీ నీ సెలక్షన్ తప్పైనా నా సెలక్షన్ తప్పు కాదు అని అనుకుంటున్నాను తపన. నా ఫ్రెండ్ కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా అని బలవంతం ఏమీ లేదు. ఆ అబ్బాయికి ఇక్కడ జరిగిందంతా తెలుసు. అయినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అందుకే నీ అభిప్రాయం కనుక్కోవడానికి వచ్చాను అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చూస్తుంది తపన. ఎంత కాదు అనుకున్నా ఆమె గుండెల్లో కిషోర్ రూపం ఇంకా పోనేలేదు. గుండెల్లో మంట ఇంకా రేగుతూనే ఉంది. మళ్ళీ వెంటనే వేరొకరిని ఆమె జీవితంలోకి ఆహ్వానించాలి అనేసరికి తన మనసు ఒప్పుకోదు. కానీ చిన్నప్పటి నుంచి తనకి ఏది అడిగినా కాదు అనని మమ్మీ డాడీ అన్నీ తన కాళ్ళ దగ్గరికే తెచ్చిపెట్టి ముద్దుగా చూసుకున్న వాళ్ల పరువు వచ్చిన చుట్టాల దగ్గర పోవడం, అది కూడా తన వల్ల, అవన్నీ గుర్తొస్తాయి తపనకి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తను పెళ్లి చేసుకోవాల్సిందే. అలా అని జన్మలో మళ్ళీ కిషోర్ మొహాన్ని చూడలేదు. అతనితో బంధాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లలేదు. వాళ్ళ నాన్న మీద, ఆయన తీసుకునే నిర్ణయాల మీద ఆమెకి నమ్మకం ఉంది. అందుకే గట్టిగా శ్వాస తీసుకుని కళ్ళు తుడుచుకుని వెంకట్ గారిని చూసి, మీ ఇష్టం డాడీ, మీకు నిజంగా ఇది కరెక్ట్ సంబంధం అనిపిస్తే, అబ్బాయి మంచివాడు అని తెలిస్తే పెళ్ళి ఓకే చేసేయండి అంటుంది. వెంటనే వెంకట్ గారి మొహం మీద నవ్వు వస్తుంది. చాలా సంతోషపడుతూ, చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు, నాకు తెలుసు నువ్వెప్పుడు కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో తీసుకుంటావు. ఇప్పుడు చెప్తున్నా విను, నువ్వు తీసుకునే ఈ డెసిషన్ వల్ల లైఫ్లో ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా చూసుకునే పూచి నాది. ఖచ్చితంగా చెప్పగలను, అబ్బాయి నీకు సరైన జోడి, చాలా మంచివాడు, నిన్నెప్పుడూ బాధ పెట్టడు. ఇప్పుడు కూడా నీ పరిస్థితి తెలుసు కాబట్టి నీకు చాలా వరకు తోడుగా ఉండి టైం ఇస్తాడని అనుకుంటున్నాను. నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అంటూ సంతోషంగా వెళ్తుంటే అప్పటికప్పుడే వేరే సంబంధం చూసి వచ్చిన భర్తని, దానికి ఒప్పుకున్న కూతుర్ని చూసి ఏమనాలో తెలియక మాటలు రాని బొమ్మలా ఉండిపోతారు మీనాక్షి. ఆయన వెళ్ళాక, మమ్మీ ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది తపన. అది కాదే, నువ్వు ఇంకా ఈ బాధ నుండి బయటికి రానేలేదు, అప్పుడే మళ్ళీ ఇంకో సంబంధం ఏంటి, ఇప్పుడే పెళ్ళేంటి అని అనగానే, నువ్వు అన్నది నిజమే మమ్మీ, నేను డాడీ గురించి కూడా ఆలోచించాను. ఆయన పరువు నేను తీశాను, అది మళ్ళీ నా వల్లే నిలబడాలి. అంటే నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే అది ఆధారపడి ఉంటుంది. అలా అని డాడీ నన్ను ఫోర్స్ చేయరని నాకు తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి ఆయనకి నేను ఏమీ ఇవ్వలేకపోయాను. దీనికైనా ఒప్పుకోకపోతే ఎలా? నాకు డాడీ నిర్ణయం మీద నమ్మకం ఉంది.
అని చిన్నగా నవ్వి మళ్ళీ అద్దం ముందు కూర్చుంటుంది తపన. జీవితం మీద విరక్తి వచ్చి ఆ నవ్వు నవ్విందని ఆవిడికి కూడా అర్థమవుతుంది. కానీ భర్త చేసిన పని మీద ఆవిడికి కూడా నమ్మకం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి మళ్ళీ బ్యూటీషియన్ని పిలిపించి కూతురికి మేకప్ చేయించడంలో బిజీ అవుతుంది మీనాక్షి. ఈసారి ఎంతమంది పిలిచినా కూతుర్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆమెకి అలా తోడుగా ఉండిపోతుంది మీనాక్షి. ముహూర్తం టైం అయ్యేసరికి హరీష్ గారు ఆయన కొడుకు అమర్ని తీసుకొచ్చి పెళ్లి కొడుకుగా అప్పటికప్పుడే రెడీ చేసి పీటలపై కూర్చోబెడతారు. చుట్టాలంతా అదంతా చూస్తూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళెవరినీ మరి పట్టించుకోరు వెంకట్ గారు. కారణం అది తన కూతురి పెళ్లి జీవితం. ఆయన చేసే ఈ పెళ్లి వల్ల వాళ్ళ కోసం కాదు, చుట్టాల కోసం కాదు, పరువు కోసం కూడా కాదు, కూతురి జీవితం కోసం. ఖచ్చితంగా అమర్ని పెళ్లి చేసుకుంటే కిషోర్ని త్వరగా మర్చిపోవడంలో తపనకి అతను సహాయం చేసిన వాడే అవుతాడు. అమర్ గురించి హరీష్ చెప్పిందంతా విన్నాక ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే వెంటనే ఒప్పుకుంటారు. అలా అందరి సమక్షంలో శుభముహూర్తంలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. అమర్ తపన మెడలో 3 ముళ్ళు వేస్తుంటే ఆమె కంటి నుంచి వచ్చిన కన్నీళ్లు అతని పాదంపై పడతాయి. వెచ్చగా ఆ కన్నీరు తాకగానే ఒక్కసారిగా అతని శరీరం జల్లుమంటుంది. ఆమెకి గుండెల్లో మండుతున్న బాధంతా అతనికి అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గట్టిగా మనసులో ఒక్కటే అనుకుంటాడు, ఇప్పుడే ఈ కన్నీళ్లు నీకు. ఒక్కసారి నాకు దగ్గరయ్యాక జన్మలో ఎప్పటికీ నీ కంటి నుండి మళ్ళీ కన్నీటిని రానివ్వను తపన. ఐఎమ్ సో సారీ అనుకుంటాడు. ఇంతకీ అమర్ ఎందుకు తపనకి మనసులోనే సారీ చెప్పాడు? అలా వాళ్ళ పెళ్ళి అయిన నెక్స్ట్ డేనే వాళ్ళిద్దరికీ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్ళి అయిందో తెలుసు కాబట్టి వాళ్ళని పెద్దవాళ్ళెవరూ పెద్దగా ఫోర్స్ చేయకుండా వెంకట్ గారు హైదరాబాద్లోనే మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొని అక్కడికి వాళ్ళని పంపిస్తారు. విడిగా ఉంటే వాళ్ళిద్దరూ తొందరగా దగ్గరయ్యే అవకాశం ఉంటుందని హరీష్ రావు గారు కూడా కొడుకుని అలా విడిగా ఉండమని చెప్తారు. అప్పటికే ఒక పెద్ద కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంటాడు అమర్. పెళ్ళి అయ్యాక కూడా తపన జాబ్కి వెళ్ళొచ్చు అనటంతో తన జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. కానీ ఒకే ఇంట్లో ఉన్నా, అన్ని పనులు షేర్ చేసుకుంటున్నా ఒకరితో ఒకరు అప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కానీ ఆ నెల రోజుల్లో అమర్ మంచితనాన్ని గమనిస్తూనే ఉంటుంది తపన. కానీ మాట్లాడాలంటేనే ఏదో బిడియం ఆమెని ఆపేస్తూ ఉంటుంది. కిషోర్ నుంచి, అతని ఆలోచనల నుంచి ఆమె ఇంకా బయటికి రాలేదేమో. అమర్ కూడా అందుకే ఆమెతో మాట్లాడడానికి సందేహంతో దూరంగానే ఆగిపోతాడు. కానీ వాళ్ళ పెళ్లి జరిగిన వారం రోజుల నుంచి కిషోర్ మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటికి వస్తూ తపనని బ్రతిమాలుతూనే ఉంటాడు. మొదటి రోజు అతన్ని ఆపాలని చూసినా, బ్రో, మేమిద్దరం లవర్స్. నాకు తెలుసు, ఇప్పటి వరకు నీకు తపన ఇంకా దగ్గరవలేదు కదా. మనసులో నన్ను పెట్టుకుని నీకెలా దగ్గరవుతుంది? అయినా నా ట్రయల్స్ నేను వేసుకుంటాను, నువ్వు మధ్యలో అడ్డురాకు. తను నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేసింది. నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పు తెలుసుకున్నాను కాబట్టి తనని ఒప్పించుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాల్సిందే అంటూ అమర్ని మాట్లాడనివ్వకుండా తపన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూనే ఉంటాడు. కిషోర్ అన్ని మాటలు మాట్లాడుతున్నా తపన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోవడం, అతని మీద ఏమీ అరవకుండా బయటికి వెళ్ళమని కూడా చెప్పకపోవడంతో అమర్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఒకవేళ నిజంగానే ఆమె మనసులో కిషోర్కి ఇంకా స్థానం ఉందేమో అని మనసులోనే బాధపడతాడు. నిజంగానే ఆమె కిషోర్ని మళ్ళీ అంతే సిన్సియర్గా లవ్ చేస్తే ఆ పెళ్లి బంధాన్ని కూడా వదిలేసి వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేయాలని, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని కూడా అనుకుని చూస్తూ ఉండిపోతాడు. కానీ ఎన్ని రోజులు గడుస్తున్నా తపనలో మార్పు రాదు. రోజూ కిషోర్ రావడం, ఆమెని బ్రతిమాలడం, విసుగు వచ్చి వెళ్ళిపోవడం, ఇదే డైలీ జరుగుతూ ఉంటుంది. వీకెండ్ కావడంతో ఒకరోజు హరీష్ గారు, మీనాక్షి, వెంకట్ గారు వీళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడే టిఫిన్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటుంది తపన. అమర్ లంచ్కి కావాల్సిన ఆనియన్స్, టమాటోస్ అవన్నీ కట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు అలా సడన్గా వచ్చేసరికి ఇద్దరూ షాక్ అవుతారు. మమ్మీ అంటూ మీనాక్షిని చూసి సంతోషంగా వెళ్ళి హత్తుకుంటే వెంకట్ గారు కూడా వచ్చేసి తపనని దగ్గరికి తీసుకుంటారు. పెళ్ళయ్యాక అదే మొదటిసారి వాళ్ళు అక్కడికి రావడం. ఏంటి మమ్మీ ఈ సడన్ సర్ప్రైజ్, ముందే చెప్పొచ్చుగా అని చిన్నపిల్లలా అడుగుతుంది తపన. బావగారు అడగగానే సడన్గా అనుకోకుండా అలా వచ్చేసామే, లేదంటే చెప్పేవాళ్ళం. అయినా మేం సడన్గా వస్తే ఏమైంది?
మీకేమైనా స్పెషల్ ప్లాన్స్ కానీ ఉన్నాయా అంటూ చిలిపిగా నవ్వుతూ అడుగుతుంది మీనాక్షి. దానితో ఉలిక్కిపడి అమర్ వైపు చూస్తుంది తపన. అమర్ కంగారుగా కళ్ళు పక్కకి తిప్పేస్తే ఇంకా వాళ్ళ మధ్య ఎటువంటి బంధం మొదలవలేదని వెంకట్ గారికి వెంటనే అర్థమవుతుంది. మీనాక్షి హెల్ప్ చేస్తుంటే తపన వాళ్ళందరికీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. సరదాగా ఆ రోజంతా వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేస్తారు. సరిగ్గా సాయంత్రం అయ్యేసరికి కిషోర్ వచ్చే టైం అవుతుంది. కానీ ఇంకా వీళ్ళంతా అక్కడే ఉండడంతో కిషోర్ వస్తే ఏం కూడా గొడవ జరుగుతుందో అని తపన కంగారు పడిపోతూ ఉంటుంది. అమర్ మాత్రం ఒకవేళ కిషోర్ వస్తే కనీసం వాళ్ళ ముందు అయినా తపన తన మనసులో ఏముందో చెప్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. లక్కీగా ఆ రోజు కిషోర్ అక్కడికి రాడు. టైం దాటిపోయాక మళ్ళీ తపన కూల్ అయితే ఇంక మేం స్టార్ట్ అవుతాం రా అంటారు వాళ్ళు. డాడీ ఈ రోజుకి మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది తపన. అది కాదురా, మళ్ళీ రేపు ఆఫీస్కి ఇక్కడి నుంచి నేను వెళ్ళాలంటే టైం అవుతుంది కదా అంటారు వెంకట్ గారు. ఈలోపు హరీష్ గారు వచ్చి, ఏం కాదులేరా, కాస్త ఎర్లీగా లేచి రెడీ అవుదాం, అమ్మాయి అంతలా అడుగుతోంది కదా, ఉందాంలే అనగానే సరే అని ఇంకా అందరూ మళ్ళీ నైట్కి కూడా అక్కడే ఉండిపోతారు. డిన్నర్ కూడా చేశాక కాసేపు కామెడీ మూవీ పెట్టుకొని చూస్తారు. నవ్వుకుంటూ చూస్తుంటే అమర్ మాత్రం తపననే అలా చూస్తూ ఉండిపోతాడు. అంతలా ఆమె నవ్వటం అతను చూసి చాలా రోజులు అయిపోయింది మరి. అది తపన చూడకపోయినా వెంకట్ గారు మాత్రం అమర్నే గమనిస్తూ ఉంటారు. కూతురికి అల్లుడి గురించి చెప్పాలని అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంకెవరూ జోక్యం చేసుకోకూడదు అని ముందే అనుకోవడంతో చివరి క్షణంలో ఆగిపోతారు. నిద్ర వస్తుంటే పడుకుందాం అనే టైంకి అసలు కష్టం మొదలవుతుంది. ఉన్నవి 2 బెడ్రూమ్స్. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ పడుకోవాలి అని ఆలోచిస్తుంటే నాకు ఇది చాలురా వెంకట్, నేను ఇక్కడ హ్యాపీగా సెటిల్ అవుతాను అంటూ హాల్లోనే ఉన్న దివాన్ కాట్ మీదకి ఎక్కేస్తారు హరీష్ గారు. అలా అయితే ఆ బెడ్రూమ్లో మేము, ఈ బెడ్రూమ్లో మీరు పడుకుందాం అంటూ మీనాక్షిని తీసుకుని వెంకట్ గారు అమర్ ఉండే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే మిగిలిన రూమ్లో వేరే ఆప్షన్ లేక అమర్ తపన వెళ్తారు. డోర్ లాక్ చేయగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చప్పున కళ్ళను తిప్పుకుంటారు. ఆ రూమ్లో కనీసం సోఫా కూడా లేదు. ఓన్లీ డబుల్ కాట్ మాత్రమే ఉంది. ఇంకా అబ్బాయి అమ్మాయి దగ్గరవలేదండి. ఇన్నేళ్లుగా ఉంటుంది దిగులుగా ఉంటుంది మీనాక్షి ఆవిడ భర్తతో. నాకు కూడా తెలుసు మీను, కానీ ఇప్పుడే కదా పెళ్ళయింది, వెంటనే అంటే ఎలా చెప్పు. అమర్ అర్థం చేసుకునే అబ్బాయే, కంగారు పడకు. అలాగే మన అమ్మాయి మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటుంది. ఎక్కువగా ఆలోచించి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోకు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అర్థమవుతోందా అని భార్యకి నచ్చజెప్తారు వెంకట్ గారు. మీనాక్షికి కూడా ఎందుకో ఆ మాటలు నిజం అనిపించి అలాగే అనేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ అమర్ తపనల రూమ్లో ఏమవుతోందో చూద్దాం. ఉన్నది ఒకటే బెడ్. ఇప్పుడు అదే బెడ్ మీద తను పడుకుంటే తపన ఏమనుకుంటుందో అని అమర్లో కంగారు మొదలవుతుంది. సేమ్ అదే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ తపన కూడా. కానీ ఇద్దరూ బయటపడలేక అలాగే 10 మినిట్స్ కదలకుండా నిల్చుని ఉండిపోతారు. చివరికి కాళ్ళ నొప్పులు వచ్చి మెల్లిగా తనే వెళ్ళి బెడ్పై ఒక చివరికి పడుకుంటుంది తపన. దానితో తనకి కూడా పడుకోమని మిగిలిన స్పేస్ ఇచ్చిందని అర్థమయ్యి అమర్ కూడా ఇంకోవైపు పడుకుంటాడు. ఎంతసేపు అవుతున్నా ఇద్దరికీ నిద్ర రాదు. మనసులో ఏదో అలజడిగా ఉంటుంది. తపనికి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంకా నాతో మాట్లాడటం లేదు. తను ఇంకా కిషోర్నే ఇష్టపడుతోందా, అందుకే ఇలా చేస్తోందా అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. అమర్ గారు చాలా మంచివారు. డాడీ చెప్పినట్టు నా కోసం ఆలోచిస్తూ ఇంతలా టైం ఇస్తున్నారు. అయినా కూడా నేను అడుగు ముందుకు వేయడం లేదు. నాకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు టెన్షన్గా ఉంటోంది. ఇన్నాళ్ళు కిషోర్ని లవ్ చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు సడన్గా అమర్ గారి మీద ప్రేమ వచ్చింది అంటే ఏమనుకుంటారో. కానీ ఆయనకి చెప్పలేను కదా, ఆయన మంచితనంతోనే నా మనసు గెలుచుకున్నారని అని ఆలోచిస్తూ ఉంటుంది తపన. అలా మెల్లిగా ఆలోచిస్తూనే ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. తపనకి నిద్దట్లో పక్కనున్న వాళ్ళ మీద చేతులు కాళ్ళు వేసే అలవాటు ఉంది. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ మీనాక్షి గారు తపన పక్కన 2 దిండ్లు ఎక్స్ట్రాగా పెడతారు. ఒక దానిపైన చెయ్యి, ఇంకో దానిపైన కాలు వేస్తే గాని
ఆమెకి నిద్ర పట్టదు. ఇప్పుడు ఆలోచిస్తూ నిద్రలోకి అయితే జారుకుంది కానీ, అలవాటు ప్రకారం క్షణాల్లో అమర్ దగ్గరికి జరిగిపోయి, నిద్రలోనే అతని పైన ఆమె కాలు, చెయ్యి వేసేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు అమర్. అతని మీద బరువుగా ఉండేసరికి కిందకి చూస్తే తపన చెయ్యి, కాలు అతని గుండెలపైన ఆమె తల పెట్టుకుని గట్టిగా హత్తుకుని పడుకుంటుంది. అదంతా ఆమె నిద్రలో చేస్తోందని ఆమె లయబద్ధంగా తీసుకుంటున్న శ్వాస అతనికి చెప్తుంటే గట్టిగా నిట్టూర్చి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆమె భుజంపై మెల్లిగా చేతిని వేస్తాడు. కానీ మంచి నిద్రలో ఉన్న తపనకి తెలివి రాదు. దానితో ఇంకాస్త సంతోషపడిపోయి ఆ కొన్ని క్షణాలు అయినా ఆమెతో అలా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఈ తెల్లవార్లు అతనికి నిద్ర పట్టదు. ఆమెని అపురూపంగా అలా చూసుకుంటూ, తపన ఒప్పుకుంటే వాళ్ళ జీవితంలో ఎంత సంతోషంగా ఉంటారో, వాళ్ళకి పుట్టబోయే పిల్లలు, అప్పుడు తపనతో అతను చేసే అల్లరి అవన్నీ ఊహించుకుంటూ, తనలో తనే నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ అలా ఊహాలోకంలో విహరిస్తూ ఉండిపోతాడు అమర్. సడన్‌గా ఆమె నిద్రలో అటు ఇటు కదులుతూ ఇంకాస్త అతని పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె శరీరంలో ముప్పావు వంతు భాగం అతనిపైనే ఉంటే, నిద్రలో చెదిరిన ఆమె నైట్ టీషర్ట్ పైకి జరిగి, ఏ ఆచ్ఛాదనా లేని ఆమె నడుముపై అతని చెయ్యి చేరుతుంది. తపన అంటే మంచి నిద్రలో ఉండి ఆమెకి ఏమీ తెలియకపోయినా, తెలివిగానే ఉన్న అమర్‌కి మాత్రం ఒళ్ళంతా వేడిగా అయిపోతూ ఉంటుంది. ఇష్టమైన అమ్మాయి, అంత దగ్గరగా, అది కూడా హత్తుకుని. ఇప్పుడు ఆమె సున్నితమైన శరీరం అతని చేతిని తాకుతుంటే, నిగ్రహంగా ఉండడం అతనికి పరీక్షగా మారిపోతుంది. ఆమె మెత్తని పయ్యద అతని ఛాతీని తాకుతూ గుండెదడని కూడా అమాంతం పెంచేస్తుంది. ఆమె నీ భార్య, తనపై నీకు హక్కు ఉంది, ఏదైనా చెయ్యు అని బ్రెయిన్ సంకేతాలు పంపిస్తుంటే, ఆమెకి ఇష్టం లేకుండా, కనీసం ఆమె మనసులో నువ్వు ఉన్నావో లేవో కూడా తెలియకుండా ముందుకు అడుగు వేయడం తప్పు అంటూ మనసు ఆపేస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే తెల్లవారిపోతుంది. ఎప్పటిలాగే ఎర్లీగా లేచే అలవాటు ఉన్న తపన మెల్లిగా కదులుతూ లేవాలని ప్రయత్నిస్తే ఆమె చుట్టూ అమర్ చేతులు బిగించి బరువుగా అనిపిస్తుంది. తెల్లవారుజామున అతనికి నిద్ర పట్టడంతో ఆమెను గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకుంటాడు మరి. ఇప్పుడు తపనకు తెలివి వస్తుంది. ఒక్కసారిగా అంత దగ్గరగా అమర్ని చూసి ఈసారి ఆశ్చర్యపోవడం తపన వంతు అవుతుంది. హా! ఇదేంటి? అమర్ గారికి నేను ఇంత దగ్గరగా వచ్చేసాను. నిద్రలో నాకు పిల్లో పట్టుకుని పడుకోవడం అలవాటు కదా! అలా పొరపాటుగా ఈయన మీదకి వచ్చేసానా? ఏమనుకున్నారో ఏంటో అని మెల్లిగా అతని నుంచి దూరం జరిగి ఫ్రెష్ అవుతుంది. ఆ రోజు ఆఫీస్‌లో సెమినార్ ఉండడంతో చీర కట్టుకోవాలని ముందే అనుకుంటుంది. తన థింగ్స్ అన్నీ అక్కడే ఉండడంతో అక్కడే డ్రెస్అప్ అవుతూ చీర కట్టుకుంటూ ఉంటుంది. అమర్ మంచి నిద్రలో ఉండడంతో వేరే రూమ్‌లోకి వెళ్ళడం ఇంకెందుకులే అని అక్కడే చీర కట్టుకుంటూ ఉంటే, అమర్ మాత్రం ఆమె అతని నుండి విడిపించుకుని లేచినప్పుడే తెలివి వచ్చి, ఇప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె వంపు సొంపులు, బ్లౌజ్‌లోంచి కనిపిస్తున్న అందాలు, ఆమె సన్నని వంపు తిరిగిన నడుము అతన్ని మత్తెక్కిస్తుంటే, అలా చూడడం తప్పని తెలుస్తున్నా కూడా ఎందుకో ఆ క్షణంలో కళ్ళు మూసుకోవాలని అనిపించదు. పూర్తిగా చీర కట్టుకున్నాక ఒకసారి అమర్ వైపు చూస్తుంది తపన. చప్పున కళ్ళను మూసుకుని మళ్ళీ నిద్ర నటిస్తాడు. గట్టిగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తపన. ఒంటి నుంచి వేడి ఆవిర్లు వస్తుంటే గుండెదడ తగ్గించుకుంటూ లేచి కూర్చుంటాడు అమర్. అతని గుండెపైన చెయ్యి వేసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ, ఏంటి మరి ఇంతలా అయిపోతున్నా? కనీసం నేను టచ్ కూడా చేయకుండానే నన్ను నా పెళ్ళాం వేడెక్కిస్తోందిగా. ఏం జీవితంరా నీది? పెళ్ళయి ఇన్ని నెలలవుతున్నా ఇంకా దూరంగానే ఉన్నావు. కనీసం నువ్వే ఒక స్టెప్ వేసి ఆమెకి దగ్గరవ్వడానికి ప్రయత్నించొచ్చు కదా! అప్పుడు కనీసం తన మనసులో ఏముందో అయినా చెప్తుంది. ఇలాగే ఉంటే లైఫ్ లాంగ్ నీ బతుకు కూడా ఇలాగే పెళ్ళైన బ్రహ్మచారిగా మిగిలిపోతావురా అని అంటూ తనని తానే తిట్టుకుంటూ ఆ వేడిని తగ్గించుకోమని మనసు కోరుతుంటే వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చుని గోడకి చేతులు లాక్ చేసి ఒంట్లో రేగిన వేడిని తగ్గించుకునే ప్రయత్నంలో పడతాడు అమర్. తపన వెళ్ళి వాళ్ళమ్మ హెల్ప్తో టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి అందరూ రెడీ అయ్యి తిన్నాక వాళ్ళు ఇళ్ళకి వెళ్తే తపన అమర్ మళ్ళీ వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి అమర్ వచ్చేసరికి అప్పటికే ఇంటికి తపన వచ్చేసి రూమ్లో పడుకుని కనిపిస్తుంది.
ఏమైందో అని కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి మొదటిసారి మాట్లాడుతూ, తపన ఏమైంది అంటూ ఆమె నుదుటిపైన చెయ్యి వేసి చూస్తాడు. ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఆమెకి ఫీవర్ వచ్చిందని అర్థమయ్యి చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంటే లేట్ చేయకుండా టాబ్లెట్స్ వేసి సూప్ వేడివేడిగా తాగిపిస్తూ మధ్య మధ్యలో స్పాంజ్ బార్ పెడుతూ ఆమెకి సహాయం చేస్తాడు. అంత జరుగుతున్నా తపన మాత్రం అతనితో ఒక్క మాట కూడా మాట్లాడదు. సైలెంట్గానే ఉంటూ అతను ఇచ్చే టాబ్లెట్స్ అన్నీ వేసుకుని సూప్ తాగిస్తే తాగుతూ ఉంటుంది. కాసేపటికి రోజులాగే కిషోర్ రావడంతో తపనని అలా చూసి ఓవరాక్షన్ చేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, తపన ఏమైంది బేబీ? నీకు ఫీవర్ రావడం ఏంటి? ఎందుకు సడన్గా నీకు ఫీవర్ వచ్చింది? నిజం చెప్పు. నిన్ను వీడేమైనా చేశాడా అని అమర్ వైపు చూడగానే అమర్ కోపంగా కొట్టేలా చూస్తాడు. మళ్ళీ వెంటనే కవర్ చేస్తూ, నిన్న నేను రాలేదని ఫీల్ అయ్యి ఫీవర్ తెచ్చుకున్నావా బేబీ అనేసరికి అతని పైన మొదటిసారి చిరాకు పడుతూ, షటప్ కిషోర్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది చిరాకుగా తపన. ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల చిరాకు పడుతోందని కిషోర్ కూడా అర్థం చేసుకుని అప్పుడు ఇంకా బ్రతిమాలినా వేస్ట్ కాబట్టి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేగాని కనీసం ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన అతనికి ఒక్కసారి కూడా రాదు. ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్ తనకి ఫీవర్ అలాగే ఉంటే అమర్ ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసి ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడు. కిషోర్ ఆ 2 రోజులు మరి ఇంటికి రాడు. మళ్ళీ మూడో రోజు ఆమెకి పూర్తిగా తగ్గాక వచ్చి చూసేసరికి సరిగ్గా అప్పుడే వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తూ కారులో కనిపిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని అనుమానం పడుతూ బైక్ మీద కిషోర్ కూడా వాళ్ళనే ఫాలో చేస్తాడు. అది అమర్ తపన చూసినా పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రిపోర్ట్స్ తీసుకొని మెడిసిన్ కూడా కొనుక్కొని ఫ్రూట్స్ కోసం మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యి ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఆగుతారు. అది కిషోర్ చూసి అక్కడే బైక్ పార్క్ చేసేసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. తపన హాస్పిటల్కి వెళ్ళారా? ఇప్పుడు ఎలా ఉంది? ఫీవర్ తగ్గిందా? బ్లడ్ టెస్ట్ చేశారా? రిపోర్ట్స్లో ఏమొచ్చింది? మెడిసిన్ తీసుకున్నావా అంటూ ఆపకుండా ప్రశ్నలు గుప్పిస్తూ కావాలని ఆమె చేతుల దగ్గర భుజాల దగ్గర పట్టుకుని అడుగుతూ ఉంటే ఆమెకి ఇంకా చిరాకు ఎక్కువైపోతుంది. అమర్ ఆపుదాం అనుకున్నా కూడా తపన ఏమీ అనకపోవడంతో ఏమీ అనలేక సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. కానీ అతని మొహంలో కోపం, చిరాకు నిమిష నిమిషానికి పెరిగిపోతూనే ఉంటాయి. కోపంతో కిషోర్ చెంపపై ఒక్కటి కొడుతుంది తపన. క్షణంలో అప్పటి వరకు చేస్తున్న నటనంతా పోయి కిషోర్ మొహంలో కోపం వచ్చేస్తుంది. ఆమెనే అలా చూస్తుంటే అమర్ మనసు మాత్రం లోలోపల డాన్స్ చేస్తూ వాడు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేయడానికి ట్రై చేస్తే ఈసారి తనే బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. తపన మనసులో కిషోర్ అయితే లేడని ఆ క్షణం అమర్తో పాటు కిషోర్కి కూడా తెలిసిపోతుంది. అందుకే ఆమె మీద కోపంతో ఏదో అనేలోపే వాళ్ళు అప్పుడు ఉన్న ఏరియా దిల్సుఖ్ నగర్ దగ్గర కావడంతో సరిగ్గా అప్పుడే బస్టాప్ దగ్గర ఎవరో తీవ్రవాదులు పెట్టిన బాంబ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. దానితో అందరి గుండెలు ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటాయి. చెవుల్లో నుండి గీ మంటూ శబ్దం చాలాసేపు వస్తూనే ఉంటుంది. కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించగా బాంబ్ పేలుడుతో జనాలంతా భయపడిపోయి చుట్టుపక్కలకి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఆ రద్దీలో ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉంటే జనాల్లో తపనను కూడా ఎవరో కిందకి తోసేస్తారు. కిషోర్, అమర్ ఇద్దరూ ఒకేసారి షాక్ అయ్యి తపనా అని అరుస్తూ ఆమె కోసం వెతుకుతుంటే ఈలోపు జనసందోహం ఇంకా ఎక్కువైపోతుంది. వెంటనే అక్కడే ఉంటే ఇంకా ఏమవుతుందో, తను కూడా చచ్చిపోతాడేమో అని ప్రాణభయంతో తపనని అలాగే వదిలేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు కిషోర్. కానీ అమర్ మాత్రం అలా కిందనే కూర్చునిపోయి తపనని వెతుకుతూ తపన చేతులు పట్టుకుని ఆమెని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు జనాలు వాళ్ళందర్నీ మట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆమెకి ఏమీ కాకుండా ఆమె పైకి చేరి వాళ్ళ అడుగులు అన్నీ తన పైన పడేలా చేసుకుంటాడు. అదంతా తపన ఏడుస్తూనే చూస్తూ ఉంటుంది. అతి కష్టం మీద పైకి లేచి ఆమెని అతన్ని 2 చేతుల్లోకి తీసుకుని పక్కనే పార్క్ చేసిన కార్ దగ్గరికి పరుగు తీస్తాడు అమర్. క్షణంలో అక్కడ పోలీసులంతా వచ్చేసి జనాలందరినీ ఖాళీ చేయిస్తుంటే కారులో డ్రైవ్ చేసుకుంటూ తపనని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు అమర్. ఒక 10 నిమిషాల వరకు ఇద్దరికీ గుండెల్లో భయం తగ్గదు. ఏడుస్తూనే ఉంటారు.
ఎవరూ లేని ప్లేస్లో కార్ని ఆపి తపన దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని, తపన, ప్లీజ్ ఏడవకురా, ఏం కాలేదు, అంతా అయిపోయింది, ఇంక ఏ ప్రాబ్లం లేదు, చెప్పు, నీకెక్కడైనా దెబ్బలు తగిలాయా, చెప్పు ప్లీజ్, ఏడవకు అని ఏడుస్తూనే అడుగుతాడు అమర్. అతని ప్రేమకి చలించిపోతుంది తపన. వెంటనే క్షణం కూడా లేట్ చేయకుండా అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది. అప్పటి వరకు కనీసం ఆమె అతనితో ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ ఇప్పుడు అలా గట్టిగా ఒక్కసారే హత్తుకునేసరికి బాంబు పేలుడు వల్ల భయపడిపోయి అలా చేస్తోందేమో అనుకుంటాడు అమర్. అందుకే ఆమె వెన్ను మీద రాస్తూ, ఏం కాలేదురా, నీకేం కాదు, కానివ్వను కూడా, నేను ఉన్నా కదా, ఎక్కడైనా దెబ్బ తగిలిందా చెప్పురా, ఒక్కసారి చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం అంటూ అడుగుతుంటే, లేదు, నాకేం దెబ్బ తగల్లేదు, ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టేశాను అనేసరికి ఆమె ఏమంటోందో అర్థం కాక దూరం జరిపి ఆమె కళ్ళల్లోకి చూసి, ఏమన్నావు అని అడుగుతాడు. నాకు తెలుసు, మీరు నన్ను ఎప్పటినుంచో లవ్ చేస్తున్నారు కదా అని అడగగానే ఆ విషయం ఎవరూ చెప్పకపోయినా ఆమెకి ఎలా తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తాడు అమర్. ఎవరూ చెప్పకపోయినా ఎలా తెలిసిందా అని అనుకుంటున్నారు కదా, మీరు ఇన్ని రోజులు నాపై చూపించిన ప్రేమలో తెలియలేదనుకున్నారా? నేను మాట్లాడలేదు అంటే అర్థం ఇన్ని రోజులు కిషోర్ని లవ్ చేస్తున్నాను అని చెప్పి పెళ్ళి ఆగిపోయిన వెంటనే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటే మీరు నా గురించి ఏమనుకుంటారో అనే భయంతోనే ఆగిపోయాను అమర్, అంతే. కానీ పెళ్లి జరిగిన మరుక్షణం నుంచి మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి, కేరింగ్‌కి నేను ఎప్పుడో మీ ప్రేమలో పడిపోయాను. నిజం అమర్ గారు. ఇన్ని రోజులు కిషోర్ మీద నాకున్నది ప్రేమ అనుకున్నాను. అతను నాకు ప్రపోజ్ చేసిన మాట నిజమే అయినా నా నుంచి ఎప్పుడూ ఏ విషయంలో తప్పు జరగకుండా అతన్ని సిన్సియర్‌గానే లవ్ చేశాను. కానీ ఎప్పుడూ నన్ను తను అవాయిడ్ చేస్తూనే వచ్చాడు. కావాలని నన్ను ఏడిపించి తక్కువగా చూసేవాడు. ఎన్నో మాటలు అనేవాడు. అయినా కూడా పిచ్చిదానిలా అతని కోసం ఎదురు చూసేదాన్ని. కానీ అసలు అది ప్రేమే కాదని మీతో ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. అందుకే ఇన్ని రోజులు వాడిని కూడా నా కోసం పిచ్చివాడిలా వెయిట్ చేసేలా చేశాను. వాడికి కనీసం నేను పడ్డ బాధ అయినా తెలియాలి అని చేశాను. కానీ వాడు, ఛ! వాడి కోసం మాట్లాడడం కూడా నాకిప్పుడు ఇష్టం లేదు. మీరు ఏమైనా అనుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అమర్ గారు. మా డాడీ అన్నట్టు నిజంగా ఆయన నాకు లైఫ్‌లో ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ మీరే. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండిపోయినందుకు నన్ను క్షమిస్తారా అని అడుగుతుంటే కన్నీళ్లతో ఆమె బుగ్గపై ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటాడు అమర్. అలా అనకు తపన. నేను నిన్ను 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. నీతో చెప్పాలంటే ఏమంటావో, ఎలా రియాక్ట్ అవుతావో అని భయంతో దూరంగా చూస్తూ ఆగిపోయాను. కానీ ఎప్పుడైతే నువ్వు కిషోర్‌తో లవ్ చేస్తున్నానని చెప్పావో, అప్పుడే నీకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను. మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ కిషోర్ గురించి తెలిసిన తర్వాత నీకు నిజం చెప్పకుండా ఉండలేకపోయాను. ఈలోపే మీకు పెళ్లి సెట్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఆ వీడియోని సంపాదించి పెళ్లికి ముందుగా నీకు మొబైల్‌లో పంపించింది నేనే అనగానే అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతుంది తపన. నాకు తెలుసు, నీకు నా మీద కోపంగా ఉంటుంది కదా. నేను ఆ వీడియో పంపించకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు కిషోర్‌ని పెళ్లి చేసుకుని మేబీ హ్యాపీగా ఉండేదానివేమో. కిషోర్ కూడా పెళ్ళైన తర్వాత నీతో సరిగ్గానే ఉండేవాడేమో. నేను మీ ఇద్దరిని విడదీశాను అన్న ఫీలింగ్‌తోనే ఇన్ని రోజులు నేను నీకు చెప్పలేకపోయాను. కానీ మావయ్యకి మా డ్యాడీతో ఆ రోజే చెప్పించేలా చేశాను అనగానే, అంటే ఆ వీడియో పంపించింది మీరేనా? అది మా డ్యాడీకి తెలుసా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది తపన. తెలుసు, ఆ విషయం ముందే చెప్పాను. అలాగే నేను నిన్ను లవ్ చేసిన విషయం కూడా ఆ రోజే చెప్పాను. అందుకే మావయ్య కూడా వెంటనే ఒప్పుకున్నారు. నిజం చెప్పగానే కోప్పడుతుందేమో అనుకుంటాడు అమర్. కానీ తపన మాత్రం ఇంకా గట్టిగా ఏడుస్తూ, నవ్వుతూ ఒకేసారి తన సంతోషాన్ని, దుఃఖాన్ని రెండిటినీ చూపిస్తూ, థ్యాంక్ యూ సో మచ్, నా లైఫ్‌లోకి వచ్చినందుకు, నా లైఫ్‌ని కాపాడినందుకు, మళ్ళీ లైఫ్‌లో ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నందుకు నన్ను క్షమిస్తారా అని మళ్ళీ అడుగుతుంది. లేదు తపన, నేనే నీకు టైం ఇవ్వాలని దూరంగా ఉన్నాను. సారీ, మళ్ళీ ఎప్పుడూ నీకు దూరంగా ఉండను అంటూ గట్టిగా హత్తుకుంటాడు. కాసేపటికి పోలీసులు జీప్‌లో వస్తూ దగ్గరలో ఎవరినీ ఉండొద్దు అంటూ పంపిస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన గొడవలో ఇద్దరికీ
దుమ్మంతా అంటుకుపోయి ఉంటుంది. ఫ్రెష్ అవ్వాలని వెళ్తుంటే, ఇప్పుడే ఫీవర్ తగ్గింది, మళ్ళీ స్నానం చేస్తావా అని అడుగుతాడు అమర్. ఆల్రెడీ స్నానం చేసి 2 డేస్ అవుతోంది. చూసారా ఎలా ఉన్నానో? ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా? నాకు చాలా చిరాగ్గా ఉంది. చేస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది తపన. అమర్ చిన్నగా నవ్వుకుంటూ టవల్ తీసుకొచ్చి ఇస్తూ, ఎక్కువసేపు చేయొద్దు, అలాగే హెడ్ బాత్ అసలే చేయొద్దు, టవల్ తీసుకో అని అందిస్తుంటే డోర్ ఓపెన్ చేసి తపన చూస్తూ నవ్వుతుంది. అలా వాష్రూమ్లో తపనని చూసేసరికి అమర్ కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి. ఏంటి, అక్కడే నిల్చుని అలా చూస్తూనే ఉంటారా? టవల్ ఇస్తారా అని చిలిపిగా కళ్ళు ఎగరేసి నవ్వుతూ అడుగుతుంటే, అంతేనా? టవల్తో పాటు నీకు స్నానం చేయడంలో కూడా నేను కూడా హెల్ప్ చేయొచ్చా అని అడుగుతాడు ఆమెనే ఆశాంతం చూస్తూ అమర్. హెల్ప్ చేస్తా అంటే ఎవరు మాత్రం వద్దంటారు అని కళ్ళు కిందకి దించి సిగ్గుగా నవ్వుతుంది తపన. అంతే, ఏదో మత్తులో ఉన్నవాడిలా లోపలికి వెళ్ళిపోతాడు అమర్. అమర్ ఇంకా అలాగే మొహమాటంగా ఉంటే, మరి ఇంకా తనకి దగ్గరవడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటాడో అని కావాలనే అలా డోర్ ఓపెన్ చేసి అతని ముందు నిల్చుని కనిపిస్తుంది తపన. ఇప్పుడు తనకు కావాల్సిందే జరుగుతుండడంతో సిగ్గుపడిపోతూ మళ్ళీ లోపలికి వెళ్తుంది. టవల్ పక్కన పెట్టి ఒక్కసారిగా ఆమెని వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు అమర్. అప్పటి వరకు అయితే అలా అమర్ని పిలిచి లోపలికి వచ్చేలా చేసింది, కానీ ఇప్పుడు అతను ఆమెని అలా హత్తుకోగానే సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసేసి బిగుసుకుపోతుంది తపన. తలస్నానం వద్దు అన్నాడు, కానీ మెల్లిగా ఇప్పుడు అతనే చేత్తో షవర్ని ఆన్ చేసి నీళ్లు షవర్ నుంచి ఇద్దరి తలపైన నీళ్లజల్లు పడుతుంటే, అప్పటికే ఇద్దరి శరీరాలు ఒకదానితో ఒకటి తాకుతూ ప్రేమని కోరుకుంటాయి. ఆమె మృదువైన శరీరాన్ని అతని దృఢమైన ఛాతీతో గట్టిగా హత్తుకుంటూ ఆమెను ప్రేమమేకంలో ముంచేస్తాడు అమర్. మెల్లిగా అతని వైపు తిప్పుకుని ఆ చల్లని నీటి జల్లుల్లో ఆమె తడిసిన పెదవులు అతనికి మరింత అందంగా కనిపిస్తుంటే ఆర్తిగా ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమె కూడా అప్పటి వరకు దాచుకున్న ప్రేమనంతా ఆ ముద్దులోనే చూపిస్తూ ఉంటుంది. ఆమెకు తెలియకపోయినా అతని 2 ఏళ్ల ప్రేమ ఇప్పుడు అతను చూపిస్తూ ఉంటాడు. వేగంగా పడుతున్న నీటి తుంపర్లతో పాటు అతని పెదవుల ప్రయాణం కూడా ఆమె శరీరంపై అంతే వేగంగా కదులుతూ ఉంటుంది. ఆమె ఎత్తుపల్లాలని చల్లని నీటి జల్లులతో పాటు పెదాలలోకి జుర్రుకుంటూ ఆమెపై మెత్తని ముద్దుల ముద్రలు వేస్తూ ఉంటాడు అమర్. ఒక్కసారిగా ఆమె నడుమును పట్టి పైకెత్తి గోడకి ఆనించి చేతుల్ని గోడకే లాక్ చేసి ఆమె కాళ్ళని అతని నడుము చుట్టూ చుట్టుకునేలా వేసుకుంటాడు. అలా ఆమెనే కోరికగా చూస్తూ డీప్గా కిస్ చేస్తుంటే అతని ముద్దులో తనని తానే సర్వం మర్చిపోతుంది తపన. మెల్లిగా అలా ఆమెని తీసుకొచ్చి బెడ్రూమ్లో బెడ్పై పడుకోబెట్టి ఆమెపైకి పూర్తిగా చేరిపోతాడు అమర్. ప్రతి నీటి చుక్కని అతని పెదాలతో స్పృశిస్తూ ఆమెని వెచ్చపరచడమే కాకుండా ఎంతో ఇష్టంగా ఆమెలోకి ప్రవేశిస్తాడు. మొదటి కలయికలో నొప్పికి చిన్నగా అరుస్తుంది తపన. దానితో భయంగా ఆగిపోతాడు అమర్. ఏమైంది అన్నట్టు చూస్తుంది తపన. నీకు నొప్పిగా ఉన్నట్టుంది కదరా, వద్దులే అనగానే, అయ్యో పిచ్చినా మొగుడా, మొదటి కలయికలో నొప్పి ఉండడం కామన్ కదా, దానికే దూరంగా ఉండిపోతావా? నాకు నీతో వచ్చే ప్రతి సంతోషం, బాధ, నొప్పి అన్నీ ఇష్టమే అనగానే నవ్వుతూ చూసి ఈసారి తీయనైన బాధని ఆమెకి కానుకగా ఇస్తాడు అమర్. అతని కదలికల్లో వేగం పెంచి ఆమెలో ఇష్టంగా పూర్తిగా లోతుగా కలిసిపోతాడు. నాకెందుకు నువ్వు ముందే పరిచయం కాలేదు అని అతని చెవి తమ్మిని ముద్దాడుతూ అడుగుతుంది చివరిలో. మనకి ప్రేమ విలువ తెలియాలని బహుశా దేవుడే మనల్ని ఈ పరీక్ష పెట్టినట్టున్నాడు అంటే నిజమే అనిపిస్తుంది ఆమెకి కూడా. అనుకున్నట్టే వాళ్ళిద్దరి జీవితాల్లో ఆ దేవుడు పెట్టిన ప్రేమ పరీక్షని ఇద్దరూ నెగ్గారు. ఒకరి ప్రేమలో మరొకరు తడిసిపోయారు. అప్పట్నుంచి అసలైన ప్రేమ అంటే ఏమిటో చూసింది తపన. 2 ఏళ్లు దూరంగా ఉంటూనే ప్రేమించాడు అమర్. ఆ ప్రేమను చూపించే అవకాశం వచ్చేసరికి ఎక్కడా తగ్గకుండా తపనని పూర్తిగా అతని ప్రేమ లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. నిజమైన ప్రేమలో అనుమానం, విసుగు, చిరాకు ఉండవని, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని అర్థం చేసుకుంటుంది తపన. నెక్స్ట్ డే సిగ్గు లేకుండా వస్తాడు కిషోర్. అప్పటికి హాల్లోనే సోఫాలో అమర్ కూర్చుని ఉంటే
ఇద్దరికీ ఒకటే కప్లో చాయ్ తీసుకొచ్చి అతనికి అందించి అతని ఒడిలోనే కూర్చుని మెడ చుట్టూ చేతులు బిగించి ప్రేమగా చెంపపై ముద్దు పెట్టి ఆ టీని పంచుకుంటూ కనిపిస్తారు కిషోర్కి. ఒక్కసారిగా అతనిలో కోపం పెరిగిపోతుంది. గట్టిగా తపనా అని అరుస్తూ ఫాస్ట్గా వచ్చేస్తాడు లోపలికి. అతను అసలు మళ్ళీ వస్తాడని ఊహించని అమర్, తపన ఆశ్చర్యపోతారు. ఇద్దరూ లేచి నిల్చుంటే ఆమె ముందుకు వచ్చేసి, నీకసలు సిగ్గుందా? నన్ను లవ్ చేసి ఇప్పుడు వాడితో ఇలా చేయటానికి నీకు మనసెలా ఒప్పింది? నిన్ను అంటూ చెయ్యి ఎత్తి కొట్టబోయేసరికి అమర్ ఆ చేతిని పట్టుకుని వెనక్కి మెలితిప్పి కిషోర్కి చావు దెబ్బలు కొడతాడు. నా భార్యపై చెయ్యెత్తడానికి ఎవడ్రా నువ్వు? మా మావయ్య ఆ రోజు నిన్నేమనకుండా వదిలేయటమే తప్పు. నిన్న తపన నిన్ను అంతలా కొట్టి అసహ్యించుకున్న తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? నిన్న అక్కడే అంత గొడవ జరుగుతూ తను కింద పడిపోతే నీ స్వార్థం కోసం, నీ ప్రాణం కోసం తన్ను వదిలేసి పారిపోయావు. నీది లవ్ అని ఇంకా అనే ధైర్యం ఎక్కడిది? తను ఇప్పుడు నా భార్య. తను మా ఇష్టం వచ్చినట్టు, మాకు నచ్చినట్టు ఉంటాం. అసలు మమ్మల్ని అడగడానికి నువ్వెవడివి? మా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా నా భార్యపైన చెయ్యి కూడా ఎత్తావని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ కెరియర్ మొత్తం జైల్లోనే. మర్యాదగా లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ మా లైఫ్లోకి రావాలని చూస్తే ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను అని ఏ కీలుకి ఆ కీలు విరగ్గొట్టి అన్ని రోజులు తన తపనని ఏడిపించినందుకు కోపం తీర్చుకుని మరి బయటికి గెంతేస్తాడు అమర్. కిషోర్ మొహం మాడిపోయి ఒళ్ళంతా దెబ్బలతో కష్టంగా అక్కడి నుంచి బయటపడతాడు. ఇదంతా నా వల్లే అని మళ్ళీ అమర్ని హత్తుకొని ఏడుస్తుంది తపన. నీ వల్ల ఏంటి అని అర్థం కాక అడుగుతాడు అమర్. వాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఇలా గట్టిగా బుద్ధి చెప్పి పంపేసి ఉండాల్సింది. నేనే తప్పు చేశాను. లేదురా, నీ బాధ వాడికి అర్థమవ్వాలని నువ్వలా చేశావు, నాకు తెలుసు. కానీ వాళ్ళంటి వాడికి మనం ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా దండగా. ఇలా చెప్తేనే అర్థమవుతుంది. ఇంక వాడు మన లైఫ్లోకి మళ్ళీ రాడు. అదంతా మర్చిపో అని ఓదార్చి కాసేపు అయ్యాక ఆమె మూడ్ మారుస్తాడు. ప్రతి క్షణం అతని ప్రేమ వానలో తడిసిపోతూ తనెంత అదృష్టవంతురాలో అర్థమై ప్రేమించే మొగుడు నాకే దొరికాడు అని తనలో తానే మురిసిపోతూ తన అదృష్టానికి తానే పొంగిపోతూ ఉంటుంది తపన. నెక్స్ట్ డే మీనాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరూ. పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు ఇంత తొందరగా కలిసిపోయినందుకు చాలా సంతోషపడతారు. ఆమెని ఒక్క క్షణం కూడా వదలకుండా అతని ప్రేమని చూపిస్తుంటే ఆఫీస్లో కీర్తి ఇప్పుడు రోజు తపన మెడపైన పడుతున్న హిక్కీస్ చూసి నవ్వుతుంది. సిగ్గుగా నవ్వుతూ ఉంటుంది తపన. ఇప్పుడు చెప్పవే, వీకెండ్స్లోనే కావాలా, కిస్లు కావాలా అనగానే అబ్బా ఆపవే, ఇప్పటికే అమర్ రాత్రిపూట అస్సలు నిద్రపోనివ్వట్లేదు, మధ్యలో నువ్వు కూడా మొదలుపెట్టావా అని సిగ్గుపడుతుంటే ఇన్నాళ్ళకి అయినా తపన జీవితంలో కూడా సంతోషం వచ్చినందుకు కీర్తి చాలా సంతోషపడుతుంది. కొన్ని రోజుల్లోనే తపన కన్సీవ్ అవడంతో జాబ్ కూడా మానేసి పూర్తిగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుని బాబు పుట్టాక బాబుని అమర్ని చూసుకోవడంతో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంది. కొన్ని రోజులకి అమర్ మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వమంటాడు. కానీ నాకు మిమ్మల్ని బాబుని చూసుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెందులోని ఉండదు. ఇప్పటి వరకు జాబ్ చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ చాలు అనేస్తుంది తపన. అలా అమర్ వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు తపన, హరీష్ గారు, తపన వాళ్ళ అమ్మా నాన్న వెంకట్ గారు, అలాగే మీనాక్షి గారు కూడా అందరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉంటూ సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సమాప్తం. ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయిందండి. కానీ ఈ స్టోరీ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టి నాకు చెప్తారు కదా. మీరు పెట్టే చిన్న కామెంట్తోనే నాకు ఇంకా ఇలాంటి కథలు ఎన్నో రాయాలని అనిపిస్తుంది. అందుకే ఎదురు చూస్తూ ఉంటాను. మీ రూపలావణ్య. థ్యాంక్ యూ.